కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువుగారికి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి భూమి మీద ప్రతి మానవుడు కూడా శాంతిగా ఆనందంగా బతకాలని కోరుకుంటాడు. ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ముందు కోరుకునేది ఏంటి అంటే సంపదలు, తర్వాత శాంతి, ఇంకా తర్వాత ఆనందం. ఈ విధంగా కోరుకుంటాడు. మరి ఆ కోరుకున్న ప్రతి వాళ్ళకి ఈ రెండు దక్కుతున్నాయా అని ఆలోచిస్తే అవన్నీ తాత్కాలికంగానే ఉన్నాయి, కానీ శాశ్వతమైన శాంతి లేదు, ఎవరికి శాశ్వతమైన ఆనందము లేదు. మరి ఎందుకు ఎప్పుడు కూడా ప్రపంచక మానవుడు బయట వెతుక్కుంటాడు శాంతిని కానీ ఆనందాన్ని కానీ. మరి ఆధ్యాత్మికంగా ఉన్న సాధకుడు గురువు ద్వారా ఫస్ట్ నేర్చుకునేది సమస్తము నీ అంతరంగంలోనే ఉంది. బయట వెతికితే దొరికేవన్నీ తాత్కాలికమే, కానీ అంతరంగంలో శోధిస్తేనే నువ్వు అనుకున్నవన్నీ శాశ్వతంగా దొరుకుతాయి అని చెప్పడం వల్ల మరి సాధకులందరూ కూడా ఎప్పుడూ వాళ్ళు అంతర్ప్రయాణమే చేస్తారు. అంటే అంతర్ప్రయాణం అంటే ధ్యానము, ధీ ప్లస్ యానము ధ్యానము. ధీ అంటే మనలోకి మనం అంతరంగంలోకి వెళ్ళడమే. మరి శాంతి, సుఖము, సంతోషము, ఆనందము అన్నీ ఆత్మలోనే ఉన్నాయి. బయట ఆత్మ సృష్టించిన వాటిలో అన్నీ అంటే ఆత్మే పరబ్రహ్మ అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మే, దాని యొక్క అంశలమే ఈ ఆత్మ. మరి ఆ పరమాత్మ సృష్టించిన సృష్టిలో అన్నీ తాత్కాలికంగానే ఉంటాయి, కానీ శాశ్వతమైనవన్నీ కూడా ఆ పరమాత్మలోనే ఉంటాయి. అందుకే ఈ సత్యం గురువులకు తెలుసు కాబట్టే మనని అంతరంగ శోధన, నువ్వు ఏది కావాలనుకున్నా అంతరంగంలోకి వెళ్తేనే దక్కుతాయి, కానీ బాకీల్లో తాత్కాలికమే దక్కుతాయి. కానీ ఇలా ఉండడానికి కూడా మరి మనం బాకీల్లో వెతుకుతున్నాం, కానీ ఎందుకు దక్కట్లేదు అంటే ముందు చెయ్యవలసినవి చెయ్యము, చెయ్యకూడనివి చేస్తాము. చేసి మరి అవి కావాలి అనుకుంటే రావలసినవి రావు. గురువుగారు చెప్పేవారు ఎప్పుడు కూడా, నువ్వు ఏది కోరుకోకుండా చెయ్యవలసినవి చేస్తే అన్నీ నీ సొంతం అవుతాయి అని. అంటే మనము ఏం చెయ్యాలి, ఏం చేస్తే అన్నీ దక్కుతాయంటే ఆత్మ గురించి అన్వేషించి ఆత్మని తెలుసుకున్న మీకు అన్నీ దక్కుతాయి. ఆత్మను వదిలి అన్నీ పట్టుకుంటే, అన్నీ అంటే శరీరము, మనసు, బుద్ధి, ఈ మూడిట్ల కోసమే మీ ప్రయత్నాలు జరిగిన రోజునే వచ్చినట్టు వస్తాయి, మళ్ళా అవి చేజారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మలోనే అనంతమైన ఆనందం ఉంది కాబట్టి నువ్వు ఆత్మని తెలుసుకుంటే నువ్వు కోరుకున్నవన్నీ పొందగలవు అని పత్రి సార్ చెప్తూ ఉండేవారు. మరి ఇప్పుడు ప్రతి మానవుడికి శాంతి లేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం శరీరము, మనసు, బుద్ధి అని. శరీరాన్ని ఏమి ఇవ్వాలో అవి ఇవ్వకుండా ఇవ్వకూడనివన్నీ మనం ఇస్తున్నాం. అంటే ఏది తినకూడదో అది తింటున్నాము. ఆ తింటున్న మూలాంచి ఏమవుతుంది, శరీరం రోగం వస్తోంది. వచ్చినప్పుడు మళ్ళా శాంతి లేకుండా, ఆనందం లేకుండా బాధతో ఉండిపోతున్నాం. మరి శరీరంలో ఆహారము, సాత్వికమైన ఆహారం, ధర్మపరమైన ఆహారం, మితాహారం, హితాహారం అంటే హితకరమైన ఆహారం మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి శరీరం ఎప్పుడూ బాగా ఉండాలని
కోరుకున్నప్పుడు మీరు బయట మరి శరీరాన్ని ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకి చాలా చాలా ఉంది. ఎప్పుడైతే మాంసాహారం ఇస్తామో మానవ దేహం మాంసాహార నిర్మితం కాదు కాబట్టి తినకూడని ఆహారం తింటాము. ఒకటి పాపము వస్తుంది, రెండు అనారోగ్యం పాలవుతుంది. అది హితవు కాని ఆహారం, హితవు కాని ఆహారం. సరే శాకాహారమే తింటున్నాము అని తీసుకుంటే అది కూడా అమితంగా తినకూడదు, మితంగా తినాలి. మితంగా తినాలి అంటే మరి ఎప్పుడు కూడా శరీరానికి మితాహారం హితవు చేస్తుందట. పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పేవారు, పత్రి సార్ కూడా చెప్పేవారు. ఎప్పుడు కూడా మీ ధ్యానానికి ముందు మీ శరీరం, భోజనానికి ముందు మీ శరీరం యాక్టివ్గా ఉంటే తిన్నాక కూడా అంత యాక్టివ్గా ఉన్నంతే తినాలి. అప్పుడు ధ్యానం చాలా బాగా కుదురుతుంది అని. మరి ఎక్కువ తిని మరి భుక్తాయాసంతో ఉన్నప్పుడు ప్రాపంచిక పనులు చేయలేడు, ధ్యానము చేయలేడు. మరి ఎప్పుడు కూడా హితాహారము మితాహారము శరీరానికి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు నిన్ను శాంతిగా ప్రశాంతిగా ఉండనిస్తుంది. ఇక మనసు అసలు మానవుడికి కానీ ప్రతి మానవుడికి ఈ ప్రపంచమే చూసుకున్నా అశాంతికి కారణం మనసేనండి. శాంతి లేకపోవడానికి కారణం మనసే. ఎప్పుడు కూడా దానికి 5 కారణాలు ఉన్నాయండి. ఒకటి తృప్తిగా జీవించలేకపోవడం. మనసు ఎప్పుడు కూడా తృప్తి పడదు. ప్రాపంచిక మానవుడికి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరికే మనిషిని శాంతి లేకుండా జరుగుతుంది. ఆ కావాలనే కోరికతో ఒక్క నిమిషం కూడా శాంతిగా బతకట్లేదు. మరి 2 పక్కవాడితో పోల్చుకునే గుణం. మనకి ఎన్ని ఉన్నా కోరినవన్నీ సంపాదించినా మనకంట పక్కవాడికి ఏ కొంచెం ఎక్కువ ఉన్నా మనం వెంటనే బాధపడిపోతాం. అంటే పక్కవాడికి పోల్చుకున్నప్పుడు నాకు లేదనుకుంటున్నాం. అది నాకు అవసరమా కాదా అనే ఆలోచన కూడా మనకి ఉండట్లేదు. అవసరమైతే కోరుకోవచ్చు కానీ ప్రయత్నించవచ్చు, కానీ అవసరం లేని వాటికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు డబ్బు అవసరానికి ఉండడం కరెక్టే, అన్నీ ఉండాలి. కానీ ఇంకా నా బిడ్డలకి, నా మనవలకి, నా ముందు తరాలకి అని ఎంతో కష్టపడుతూ టైం అంతా వృధా చేస్తూ మరి ఎప్పుడైనా వాళ్ళు మనకి ఎదురు తిరిగినప్పుడు వీళ్ళ కోసం నేను ఇంత చేసేనే నన్ను లెక్క చెయ్యట్లేదు అనే బాధ కూడా పడుతున్నారు. మరి సంపాదించినప్పుడు సుఖం లేదు, సంపాదించాక కూడా సుఖం లేని జీవితాలు ఇప్పుడు ప్రపంచంలో మనం చాలామంది చూస్తున్నాం. ఇంకొకటి మనకంట తక్కువ వాళ్ళని, అది డబ్బులో కానీ విద్యలో కానీ తక్కువగా ఉన్న వాళ్ళని చులకన చేసే స్వభావమే మనకి శాంతి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ప్రపంచక జీవితంలో అందరూ ఆత్మస్వరూపులే అని తెలియక అజ్ఞానంలో నేను గొప్పవాణ్ణి అని అనుకుంటూ పక్కవాళ్ళని మనం చులకనగా చూస్తాం. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒప్పుకోదు. నీ కింద వాళ్ళ మీద దయ లేకపోతే పైవాడు నీ మీద దయ చూపించడు అని చెప్తారు. మరి మనం కింద వాళ్ళని చులకనగా చూస్తే ఇప్పుడు మన పైవాళ్ళు కూడా మనల్ని చులకనగా చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ప్రేమతత్వంతో ఉన్నవాడు కొంతైనా శాంతి పొందుతాడు. కానీ అవమానాలు హేళనలు చేసి పక్కవాడిని చులకనగా చేసినప్పుడు కూడా మనకెప్పుడు శాంతి లభించదు. మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే వరకు ఎందుకు అందరికీ శాంతి ఉండదు అంటే అక్కడ
సత్యం తెలుసుకుంటారు, కర్మ సిద్ధాంతం నేర్చుకుంటారు. ఏ ఒక్క మాట, ఏ ఒక్క చేత ద్వారా కూడా ఎవరినైనా బాధపడితే అది కర్మ అయి ఆ కర్మ మనమే అనుభవించాలి అనే సత్యాన్ని తెలిసినప్పుడు ఎవ్వరూ కూడా పక్కవాడిని చులకనగా చూసి అవమానకరంగా భావించరు. ఇప్పుడు ప్రపంచమంతా తక్కువ వాళ్ళని గేలి చేస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, పెద్దవాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి కూడా గొప్పవాడు అంటే మనము ఆప్యాయతలు, ప్రేమలు వలకపోస్తున్నాం. డబ్బున్నవాడు సొంత అన్నైనా పట్టించుకోరు. సొంత అన్నకి డబ్బు లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు. దూరపు చుట్టమైన డబ్బు ఉంటే గౌరవిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లోన వెలితి, అశాంతి ఉంటుంది. వాళ్ళ డబ్బున్నా లేకపోయినా మానవుడైనప్పుడు గౌరవించవలసిందే, ప్రేమించవలసిందే. అది లేనప్పుడు నువ్వు సృష్టికి ఏది ఇవ్వవో అది నీకు ఎప్పటికీ దక్కదు. సృష్టికి నువ్వు ఏది ఇస్తావో అది నీకు తప్పకుండా ఉంటుంది. అందుకే అవతల వాడిని శాంతిగా బతకనిస్తే నీకు వస్తుంది. ఇక పదవులు ఉన్నా, అందరికంటే ఎక్కువ డబ్బున్నా, చదువున్నా మహాగర్వంతో ఉంటారు. ఆ గర్వం వల్ల కూడా లోన శాంతి ఉండదు. ఈ శాంతి లేకపోవడానికి కారణం చెప్పాలి అంటే అహంకారం, మితిమీరిన మమకారం కూడా మనకి శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు పిల్లల కోసం డబ్బును సంపాదిస్తున్నారు. తర్వాత ఇది ఏమవుతుందో, ముందు డబ్బు మీద మమకారం, పిల్లల మీద మమకారంతో సంపాదించి ఆ పిల్లలు కొంచెం ఏదైనా వేస్ట్గా ఖర్చు పెడితే వీడిలాగే ఖర్చు పెట్టేస్తాడేమో, దోబరా పెడతాడేమో అని లోన మదన పడుతూ, ఎంతో ఆవేదన చెందుతూ శాంతి లేకుండా జీవిస్తారు. ఇలా మనం చూసుకుంటే ప్రతి విషయం ప్రపంచంలో మనము ఎప్పుడూ శాంతిగా ఉంటాం. ఉన్నది నచ్చదు, లేనిది కావాలి. ఇవన్నీ కూడా మనసును శాంతి లేకుండా చేస్తాయి. ఇక బుద్ధిపరంగా చూసుకుంటే మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోలేమండి. మన మనసు శాంతిగా, తృప్తిగా లేనప్పుడు మనం సరి అయిన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోం. సరికాని నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మన బుద్ధి కర్మానుసారిణి బుద్ధి అన్నారు. నువ్వు పుణ్యకర్మలు చేసినప్పుడు నీది బ్రాడ్ మైండ్, అంటే నీ బుద్ధి అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు శాంతిగా ఉంటుంది. మరి నువ్వు పుణ్యకర్మలు కాకుండా పాపకర్మలే చేసినప్పుడు నేనొక్కడిని బాగుంటే చాలు అని నీ బుద్ధికి అనిపించవచ్చు. కానీ ఇలాంటి అజ్ఞానాలన్నీ, ఇవన్నీ కూడా అజ్ఞానమేనండి. మానవుడు ఎంతవరకు అజ్ఞానంలో జీవిస్తాడో శాంతి, ఆనందము రెండూ పొందలేడు. కానీ చూడండి, చాలామంది పుణ్యం కోసం దాన ధర్మాలు చేస్తారు. వాడు ఎప్పుడైతే పుణ్యం కోసమైనా దాన ధర్మాలు చేస్తాడో అప్పుడు వాడికి కొద్ది కొద్దిగా సాత్విక గుణంలోకి వస్తాడు. వచ్చినప్పుడు సత్యం తెలుసుకునే అవకాశం వస్తుంది. సాత్విక గుణంలోకి వచ్చిన వాడికే సత్యం తెలుసుకునే అవకాశం వస్తుంది. మరి అప్పుడు మాత్రమే సద్గురువులు దొరుకుతారు. దొరికినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పేది, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఎంతసేపు శరీరం కోసం తాపత్రయపడితే అది ఇక్కడే నశిస్తుంది. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు హెల్త్ కేర్, ఇది తింటే ఆరోగ్యం, అది తింటే ఆరోగ్యం అన్నీ చెప్తూ ఉంటారు. లేకపోతే దీన్ని ఎప్పుడు అందంగా ఉంచుకోవాలి, ముసలిదాన్ని అయిపోతున్నాను, జుట్టుకు రంగేసుకోవాలి, పళ్ళు ఊడిపోతే పళ్ళు కట్టించుకోవాలి, ఇట్లా రకరకాల కోరికలతో మనం ఉండొచ్చు. కానీ గురువు వచ్చాక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి సాధన కోసం.
ఎందుకంటే ఈ శరీరం ఆత్మ తెచ్చుకుంది. అందుకని సాధన కోసం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ నీ నిరంతర ధ్యాస శరీరం మీద ఉండకూడదు. అది ఉన్నప్పుడు నీకు శాంతి ఉండదు. ఏ చిన్నది జరిగినా అబ్బో నాకు బాగులేదు 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 అనుకుంటావు. కానీ జ్ఞానం వచ్చాక ఏమనుకుంటావు? ఏదో కర్మ ఉంది, అది వచ్చింది, కాస్త సాధన చేస్తే ఓర్చుకునే శక్తి వస్తుంది. జ్ఞానం పెరిగినప్పుడు కర్మలు పోతే రోగాలే ఉండవు అనే అంతటి జ్ఞానం మనకి పెరిగినప్పుడు శరీర ధ్యాస తగ్గుతుంది. అప్పుడు శాంతిగా జీవిస్తాం. ఇక 2, మానసికంగా ఎలాగా మనం ఎదుగుతాము అంటే, మనకి నేను ఎవరైనా సరే మనము ఎంత పుణ్యం చేసేమో అంతే వస్తుంది. ఇది ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది. గత జన్మలో చేసిన పుణ్యమే వర్తమాన జన్మలో మనం పొందిన భోగం. అంతేకాని నేను ఈర్ష్యపడినా కష్టపడినా నాకు రావాల్సిందే వస్తుంది. అందుకని పక్కవాడికి ఉన్నాయని నేను కోరుకున్నా రావు, నేను ఈర్ష్యపడినా రావు. ఇది కర్మ సిద్ధాంతం నేర్చుకుని జన్మ రహస్యం నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు భూమి మీద చూడండి, అందరూ ఒకలా ఉన్నారా? ఒకలా లేరు. ఎందుకు లేరు? ముందు జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి కొందరు భోగంలో ఉన్నారు, కొందరు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మరి దరిద్రంలో జీవిస్తున్నారు. వాళ్ళ గత జన్మ కర్మలే వర్తమాన జన్మలు అని గురువు వచ్చాక ఈ జ్ఞానం పొందినప్పుడు మరి ఈర్ష లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు, అహంకారము లేదు, మమకారము లేదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు మనకున్న ఈ దుర్గుణాలు ఈర్ష, అసూయ, ద్వేషము, అహంకారము, మమకారము ఇవన్నీ మన దగ్గర నుంచి విడిపోతాయి. లేకపోతే మళ్ళా ఇవన్నీ కర్మల రూపేణ మన చుట్టూరు ఉండి ఈ అశాంతి మరుజన్మకి కూడా వస్తుంది. అందుకే శాంతిగా ఉండాలన్నా అశాంతిగా ఉండాలన్నా మనం చేసుకునే కర్మలను బట్టే మనకు వస్తుంది. గత జన్మలో మరి ఈ జ్ఞానం లేనప్పుడు ఈ జన్మలో మాయకు వశమై ఉన్నా మరిచిపోతే గురువు వచ్చాక మాయను తొలగించుకున్నప్పుడు ఈ సంపదలు ఇవన్నీ కూడా మనం గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మలే అని మనకు అర్థమైనప్పుడు పక్కవాడితో పోల్చుకునే గుణం వదులుకుంటాం. ఫస్ట్ నా కర్మను బట్టే నాకు సంపదలు, నేను ఎవరిని ఈర్ష్యపడకూడదు, ఇది ఫస్ట్ నేర్చుకుంటాం. తర్వాత అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నాక ఎవరిని తక్కువగా చూడకుండా సర్వజీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పినప్పుడు ప్రతి జన్మ కూడా వాళ్ళ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు. మరి ఎవరిని నేను చులకనగా చూడకూడదు అని ధ్యానంలోకి వచ్చాక అర్థమయ్యాక అహంకారాన్ని తగ్గించుకుంటాం. మరి ఇక్కడికి వచ్చే కూడా మనం అహంకారాలను తగ్గించుకోకపోతే మళ్ళా తీసుకున్న జన్మే తీసుకుని ఇంకా మరి ఆ పాఠం నేర్చుకునే వరకు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మనం ఈ జన్మలో ధ్యానానికి రాకముందు ఎలా ప్రవర్తించినా ధ్యానంలోకి వచ్చాక ప్రతి నిమిషము నేర్చుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఏది వదులుకోవాలో అది వదులుకుంటూ ఏది అలవాటు చేసుకోవాలో అది అలవాటు చేసుకోకపోతే కష్టపడేది నష్టపడేది మనమే అవుతాం. మరి బుద్ధిపరమైన జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే కర్మానుసారిణి బుద్ధి అన్నారు. మరి మంచి కర్మలు చేసినప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేసినట్టే. ఒకటి ఆ పుణ్యకర్మలు మరి జ్ఞానం పెంచుకుంటూ ఉన్నప్పుడు బుద్ధి ఇంకా మనకి షార్ప్గా తయారవుతుంది. ఎంతవరకు నీకు జ్ఞానం అర్థం కాలేదో, గురువు చెప్తున్నా అర్థం కాలేదు అంటే
బుద్ధి వికసించినట్టే లెక్క. ఎంతవరకు మనకి జ్ఞానం పెరగలేదు అంతవరకు మనకి అంతరంగ శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఇప్పుడు చాలామంది వింటున్నారు, క్లాసుల్లో కూడా కొంతమంది కళ్ళు మూసేసుకుంటారు. ఎందుకు అంటే అది వినడం, గ్రహించే శక్తి లేక. మన లోటు మనకే తెలుస్తుంది. నేను ధ్యానం క్లాసుల్లో ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాను అని నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి. ఒకటి ఆహారం లోపమా లేదా వ్యవహారం లోపమా? నువ్వు ఎంత సాధన చేసినా జ్ఞానం వినకపోతే, బుద్ధికి జ్ఞానం అందకపోతే, నువ్వు ఎన్ని సంవత్సరాలు జ్ఞానం చేసినా నీకు శాంతి ఉండదు, ఆనందం ఉండదు, కర్మలు పోవు. జ్ఞానం పెంచుకున్నప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. అందరూ అనుకుంటున్నారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసేస్తే చాలు, క్లాసులు వినక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు, మరి కళ్ళు మూసేసుకుంటే చాలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ధ్యానాగ్ని కాదు, ధ్యానం ఒకటే సరిపోదు, జ్ఞానం పెరగాలి. ప్రతి ఒక్కడూ గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, మేము ధ్యానం చేస్తున్నాం చాలు అనుకుంటున్నారు. ధ్యానం చేస్తే సరిపోదు, నీకు జ్ఞానం రావాలి. ఈ కలియుగంలో కళ్ళు మూసుకున్న వెంటనే నీకు జ్ఞానం వచ్చేది. ఎందుకంటే అందరూ కూడా ప్రాపంచిక వ్యవహారాలు చాలా వాటిల్లో తలదూర్చి ధ్యానంలో కూర్చుంటే 3 వంతుల టైం అంతా ఆలోచనలు పోగొట్టుకోవడానికే సరిపోతాయి. మరి ఆలోచనలు తగ్గించుకుని ధ్యానం చేస్తున్నాం 10 నిమిషాలు 20 నిమిషాలు, ఈ మాత్రం దానికే మరి శుద్ధత్వం వచ్చేసి బుద్ధత్వం వచ్చేస్తుందా? రాదు. అందుకే చెప్పిన విషయాలు తలకెక్కించుకోవాలి. పుస్తకాల ద్వారా విషయాలు తెలుసుకుంటూ నా జ్ఞానం ఎంత పెరుగుతుంది, నాకు అవగాహన శక్తి ఎంత పెరిగింది అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. కొన్ని విషయాలు అర్థం కావు, గురువులు చెప్తున్నా, కానీ అలాంటప్పుడు పదే పదే ఆ విషయాల్ని మననం చెయ్యండి, విచారణ చెయ్యండి. ఈ రెండు చేసినప్పుడు మీకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. దానిలోని అర్థం, అంతరార్థాలు అర్థమవుతాయి. ఏదో విన్నాము, రాసుకున్నాము, నోట్స్ పక్కన పెట్టాము అంటే జ్ఞానం పెరగదండి. పదే పదే మననం చెయ్యాలి, విచారణ చెయ్యాలి. ఈ రెండు ఉంటే కానీ మనకి జ్ఞానం పెరగదు. జ్ఞానం పెరిగితే కానీ కర్మలు దగ్ధం కావు. కర్మ దగ్ధమైతేనే మనము ఆనందంగా జీవించగలం, జన్మ పరంపర తగ్గించుకోగలం. బుద్ధికి అందవలసింది జ్ఞానమే. కళ్ళు మూసుకుని కూర్చుంటాను, గంటలు గంటలు కూర్చుంటాను, రాత్రి అంతా కూర్చుంటాను, ఏం లాభం? గుడ్లకు కూడా తెల్లవాళ్ళు మేలుకుంటుంది. దానికేమన్నా జ్ఞానం వచ్చేస్తుందా? రాదు. గురువు చెప్పిన విషయాలని పదే పదే మననం చేసుకుంటూ విచారణ చేసుకుంటూ చెయ్యవలసినంత చెయ్యాలి. తెల్లవార్లు కూర్చున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానులు అయిపోరు. బ్రహ్మజ్ఞానం అవ్వాలి అంటే సాధన, స్వాధ్యాయం, విచారణ ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ప్రాపంచిక వ్యవహారాలు అక్కర్లేనివి పోగేసుకుంటే వివేకం లేనట్టే. మరి అన్నీ కావాలి అనుకునేవాడికి వైరాగ్యము లేనట్టే. ఈ నిర్ణయించేదంతా బుద్ధి కాబట్టి బుద్ధి సరిగ్గా లేనప్పుడే విచారణ ఉండదు, వివేకము ఉండదు, వైరాగ్యము ఉండదు. కావాలి అనుకున్న వాడికి బుద్ధి లేనట్టే. వస్తే వచ్చింది, ప్రకృతి నాకు అవసరమైతే ఇస్తుంది అని అనుకుంటూ నువ్వు చేయాల్సిన సాధన చేస్తూ, నేను శరీరం కాదు ఆత్మని, ఆ ఆత్మానుభూతి నాకు కలగాలి, ఎలా కలుగుతుందో అన్నది ఆలోచించి అది కలగడానికి కావలసిన ప్రయత్నం మనము చెయ్యాలే. కానీ మనం కూర్చుని ఇది కావాలి అది కావాలి అని సంకల్పం పెట్టుకుంటూ కూర్చుంటే మనకి ఇంకా బుద్ధి లేనట్టే. ఈ ధ్యానము అనే ప్రక్రియ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గమే కానీ కోరికలు తీర్చుకోవడానికి కాదు అనే అవగాహన ముందు ప్రతి సాధకుడికి కావాలి.
స్థితికి ప్రాపంచిక కోరికల కోసం సాధన కాదు, భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఈ సాధన. ఎప్పుడు తెలుసుకోగలను? పరిపూర్ణమైన జ్ఞానం నా బుద్ధికి అందినప్పుడే మాత్రమే. ఉన్నదాంతో తృప్తికరమైన జీవితం ఉండాలి. మనకు అవసరమైతే ప్రకృతి అన్నీ ఇస్తుంది కాబట్టి నేనేం కోరుకోక్కర్లేదు. నాకు 2 పూటలకి తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, చక్కని ఆరోగ్యం ఉంది, మరి చక్కని గురువు దొరికాడు, చక్కని సాధన ఇచ్చాడు. మరి ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ఇంత సంపదలు మన దగ్గర ఉంటే మరి ఒక డబ్బు కోసమే మనం ప్రయత్నిస్తున్నామంటే ఇంకా జ్ఞానం వస్తుంది, డబ్బు కూడా వస్తుంది, అవసరానికి కావలసినవన్నీ ప్రకృతి ఇస్తుంది. మనం త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మరి తృప్తికరమైన జీవితం జీవిస్తూ సాధన చేస్తున్న వాడికి కర్మ సిద్ధాంతం నేర్చుకుంటూ మరి కొత్త కర్మలు పోగేసుకోకుండా మరి స్వాధ్యాయము, సాధన, సజ్జన సాంగత్యం 3 చేసిన వాడికి ఎప్పుడూ శాంతిగా ఉంటాడు. మనమే ఉన్నాం, దేనికి లేదనే బాధే లేదు. ఉన్నదాంతో ఉండడం, మరి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, దేని మీద ఆశ కానీ ఆసక్తి కానీ లేనివాడే శాంతిగా ఉంటాడు. పరమాత్మ కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రాపంచిక విషయాల పట్ల ఆశ ఆసక్తి 2 వదిలిన వాడికి ఎప్పుడూ శాంతిగా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఉన్నదాంతో తృప్తి లేకపోతే వాడు అపరకోటీశ్వరుడైన భికారిగానే జీవిస్తాడు తప్పించి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఈ జ్ఞానం అంతా తెలుసుకోవాలి. బుద్ధి ఎప్పుడు మంచి కర్మలు చేస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోని విషయాలు. పుణ్యకర్మలు, సత్కర్మలు చేసినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుని జ్ఞానాన్ని పొందగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు నీకు నువ్వు సుఖపడితే తప్పు లేదు, పక్కవాడి సుఖాన్ని కూడా దోచుకుని సుఖపడాలనుకుంటాం చూడండి, అది మహాపాపం. ఆ పాపం మరి నిన్ను శాంతిగా ఎక్కడ బతకనిస్తుంది. అందుకే నేను బాగుండాలి, నా పక్కవాడు కూడా బాగుండాలి, వాడి బాగు కోసం నేనేదైనా చెయ్యగలిగితే చెయ్యాలి అనే ఆకాంక్ష మనకి ఉండాలి. జ్ఞాని ఎప్పుడు కూడా తను సుఖపడడమే కాదు, పక్కవాళ్ళు కూడా సుఖపడాలి అని కోరుకుంటారు. మరి రాఘరావు గారు జ్ఞానం పొందుతూ ఇంట్లోనే కూర్చోవచ్చు. మరి ఆయన ఏమన్నా కూర్చుంటున్నాడు? ఆయన సంపదను ఖర్చు పెడుతున్నాడు, ఆయన శక్తిని ఖర్చు పెడుతున్నాడు. మరి నిరంతరం అందరూ జ్ఞానులు అవ్వాలని తపన పడుతున్నారు. మరి దివ్య మానవులు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. మనకి ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి వచ్చామో అప్పుడే మనకి శాంతి అన్నది, ఆనందం అన్నది. ఆనందం వస్తే ఆల్రెడీ శాంతిగానే ఉంటాం. మెల్లిమెల్లిగా ఆనందం వైపు అడుగులు వేస్తూ తృప్తికరమైన జీవితం జీవిస్తూ శాంతిగా, సంతోషంగా, ఆనందంగా మరి మనం బతుకుతున్నాము కూడా. మరి పక్క వాళ్ళకు కూడా ఆ అవకాశం ఇవ్వడానికే ఈ ప్రచారం చేద్దాము. అందరూ బాగుండాలని కోరుకుందాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.